సినిమా చాలా చాలా బాగుంది. ఆయన చిరంజీవి దేవుడు, ఆయన చిరంజీవి దేవుడు. శ్రీదేవిని చూసినాక నువ్వు టెంప్ట్ అయ్యా టెంప్ట్ అయి నేను ఈ సినిమాలో ఆవిడతో యాడ్ అవుతాను. ఆవిడతో యాడ్ చాలా సినిమా మాత్రం చాలా బాగుంది. జగదీష్ అంటే ఎవరో సినిమా చిరంజీవి దేవుడు, పవన్ సార్ దేవుడే, పవన్ కళ్యాణ్ దేవుడే. అబ్బాబా ఏం సినిమా చూడాలంటే మర్చిపోద్ది. అందాలలో అందాలలో భూలోకాలే ప్రియతమా నన్ను పలకరించి ప్రణయమా అతిథిలా నన్ను చేరుకోన హృదయ బతుకులోని శాపమా బతుకులో ప్రియతమా అయిలేన భారము అందలేని భారము పాడపాడు అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో దెబ్బ చిట్టపట్ట నడుము ఓసే మనసులో ఇన్న. అలాగే సినిమాలో నన్ను ఒరే యారా యారని పిలవాలి, ఏమంటని పిలవద్దు, యారా యారని పిలవాలా. అప్పుడు అర్థమవుతుంది వాట్ ఇఫ్ చిరంజీవి. అంత సీన్ లేదు. మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన, చేస్తానే ఉంటాడు. ఆయన అయినా బాలయ్య అయినా వెంకీ అయినా నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తానే ఉంటారు. గ్యారంటీ ఇది ఖచ్చితం. ఇంకా మనం చూస్తూనే ఉండాలి. ఇంకా టికెట్ల ధరలే మాకు కొంచెం బాధ పెట్టి ఏంటంటే డైలీ కూలీ చూడండి మీరు, మొత్తం ఆయన డబ్బులన్నీ పెట్టాల్సి వస్తుంది సినిమా చూడాలంటే. ఒక 100 బిలో 100, 150 అంతే ఉంటే మాక్సిమం అందరు చూస్తారు. అప్పుడు ఏ పైరసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఈ టికెట్ల రేట్ల వల్లే రావట్లేదు. సూపర్. ఆయన గురించి చెప్పాలంటే మొక్కలు ఆయనకైనా అంతే. సార్ కొదమ సింహం నాకు చాలా ఇష్టం. కొదమ సింహం రోజులో 4 షోలు చూసేవాడు. రోజులో 4 షోలు, ₹1.5 థియేటర్ మన ఇంటి దగ్గర. గ్యాంగ్ లీడర్ అన్ని సూపర్ సార్. వేస్ట్ మన రిలీజింగ్ అంటే మన చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ పాటలే అద్భుతంగా ఉన్నాయి. ఈ కొత్త వచ్చే సినిమాలు అయితే ఎందుకు పనికిరావు. నెక్స్ట్ పార్ట్ 2 కిందికి వస్తే కనుక ఏం అద్భుతంగా ఉంటది అంటే మన చిరంజీవి గారు అద్భుతంగా తీసేస్తారు సినిమా. పార్ట్ 2 అయితే నేనైతే చాలా ఇంకా ఏం చెప్పాలంటే అదే మంచిగా సపోర్టింగ్ అయితే ఉండదు. పార్ట్ 2 అయితే బాగా ఉంటది అనుకుంటా. పార్ట్ 2 తీస్తే ఇంకా అద్భుతంగా ఉంటది. ఎందుకు ఎవరు కూడా పనికిరాదు అట్లుంటది సినిమా. పార్ట్ 2 తీయాలని కోరుకుంటున్న చిరంజీవి గారు. JPSBK మన ఎన్టీఆర్ గారు చేయొచ్చు. ఆమెనే శ్రీదేవి కూతురు. అయ్యో నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఆయన. నాకు తెలిసినప్పటి నుంచి అవే సినిమా, ఆయన సినిమా అన్ని చూసాం. చిన్నప్పుడు చూసినా అంత జ్ఞాపకం ఉండవు, కానీ ఈ సినిమా అయితే నాకు బాగా జ్ఞాపకం. హైదరాబాద్కి రాగానే ఫస్ట్ చూసిన సినిమా ఇదే. చింతల్లో ఫస్ట్ సినిమా ఇది. షాటాగిస్ లో చూసామండి. ₹1.5 టికెట్ అంతే. ఇవాళ చూడండి టికెట్ రేట్ ఎట్లు. ఆయన కూడా వదిలేరు జనాలు. ఇప్పుడు ఇంకా బాగుంది సార్. కాకపోతే ప్రింట్ కొంచెం ఇదైంది, కానీ చాలా బాగుంది. కొత్త ప్రింట్ అయితే మాత్రం బాగుంది. ఏది లేదు, అన్నికి లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి డైలాగ్ మేము చెప్తా ఉన్నాం. పాప నవ్వుతా ఉంది, అరే ఏంది ఇంత బాగా. సినిమా చాలా చాలా బాగుంది. ఆయన చిరంజీవి దేవుడు, ఆయన చిరంజీవి దేవుడు. శ్రీదేవిని చూసినాక నువ్వు టెంప్ట్ అయి నేను ఈ సినిమాలో ఆవిడతో యాడ్ అవుతాను. ఆవిడతో యాడ్ చాలా సినిమా మాత్రం చాలా బాగుంది. జగదీష్ అంటే ఎవరో సినిమా చిరంజీవి దేవుడు, పవన్ సార్ దేవుడే, పవన్ కళ్యాణ్ దేవుడే. అబ్బాబా ఏం సినిమా చూడాలంటే మర్చిపోద్ది. అందాలలో అందాలలో భూలోకాలే ప్రియతమా నన్ను పలకరించి ప్రణయమా అతిథిలా నన్ను చేరుకోన హృదయ బతుకులోని శాపమా బతుకులో ప్రియతమా అయిలేన భారము అందలేని భారము పాడపాడు అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో దెబ్బ చిట్టపట్ట నడుము ఓసే మనసులో ఇన్న. అలాగే సినిమాలో నన్ను ఒరే యారా యారని పిలవాలి, ఏమంటని పిలవద్దు, యారా యారని పిలవాలా. అప్పుడు అర్థమవుతుంది వాట్ ఇఫ్ చిరంజీవి. అంత సీన్ లేదు. మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన, చేస్తానే ఉంటాడు. ఆయన అయినా బాలయ్య అయినా వెంకీ అయినా నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తానే ఉంటారు. గ్యారంటీ ఇది ఖచ్చితం. ఇంకా మనం చూస్తూనే ఉండాలి. ఇంకా టికెట్ల ధరలే మాకు కొంచెం బాధ పెట్టి ఏంటంటే డైలీ కూలీ చూడండి మీరు, మొత్తం ఆయన డబ్బులన్నీ పెట్టాల్సి వస్తుంది సినిమా చూడాలంటే. ఒక 100 బిలో 100, 150 అంతే ఉంటే మాక్సిమం అందరు చూస్తారు.
అప్పుడు ఏ పైరసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఈ టికెట్ల రేట్ల వల్లే రావట్లేదు. సూపర్ ఆయన గురించి చెప్పాలంటే మొక్కలు ఆయనకైనా అంతే ఇంకా. సార్ కొదమ సింహం నాకు చాలా ఇష్టం సార్. కొదమ సింహం రోజులో 4 షోలు చూసేవాడు. రోజులో 4 షోలు, ₹1.5 థియేటర్ మన ఇంటి దగ్గర. గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ అన్ని సూపర్ సార్. వేస్ట్ మన రిలీజింగ్ అంటే మన చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ పాటలే అద్భుతంగా ఉన్నాయి. ఈ కొత్త వచ్చే సినిమాలు అయితే ఎందుకు పనికిరావు. నెక్స్ట్ పార్ట్ 2 కిందికి వస్తే కనుక ఏం అద్భుతంగా ఉంటది అంటే మన చిరంజీవి గారు అద్భుతంగా తీసేస్తారు సినిమా. పార్ట్ 2 అయితే నేనైతే చాలా ఇంకా ఏం చెప్పాలంటే ఇక అదే చెప్పాలి. మంచిగా సపోర్టింగ్ అయితే ఉండదు. పార్ట్ 2 అయితే బాగా ఉంటది అనుకుంటా. పార్ట్ 2 తీస్తే ఇంకా అద్భుతంగా ఉంటది. ఎందుకు ఎవరు కూడా పనికిరాదు అట్లుంటది సినిమా. పార్ట్ 2 తీయాలని కోరుకుంటున్న చిరంజీవి గారు. JPSBK గాని మన ఎన్టీఆర్ గాని చేయొచ్చు. ఆమెనే శ్రీదేవి కూతురు. అయ్యో నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నా ఆయన. నాకు తెలిసినప్పటి నుంచి అవే సినిమా, ఆయన సినిమాలు అన్ని చూసాం. చిన్నప్పుడు చూసినా అంత జ్ఞాపకం ఉండవు కానీ ఈ సినిమా అయితే నాకు బాగా జ్ఞాపకం. హైదరాబాద్ కి రాగానే ఫస్ట్ చూసిన సినిమా ఇదే. చింతల్లో ఫస్ట్ సినిమా ఇది. షాటాగిస్ లో చూసామండి. ₹1.5 టికెట్ అంతే. ఇవాళ చూడండి టికెట్ రేట్ ఎట్లు. ఆయన కూడా వదిలేరు జనాలు. ఇప్పుడు ఇంకా బాగుంది సార్. కాకపోతే ప్రింట్ కొంచెం ఇదైంది కానీ చాలా బాగుంది. కొత్త ప్రింట్ అయితే మాత్రం బాగుంది. ఏది లేదు, అన్నికి లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్రతి డైలాగ్ మేము చెప్తా ఉన్నాం. పాప నవ్వుతా ఉంది, అరే ఏంది నువ్వు ఇంత బాగా